సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ శక్తులకు అప్పగించరాదని వామపక్షాల పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణిలో జరుగుతున్న వేలంపాటను ఆపాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి అంటేనే తెలంగాణకు మణిహారం లాంటిదని, మూడోసారి అధికారం వచ్చిన ఎండీఏ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడం తగదని వారు అన్నారు. ఆపాలని, అట్లానే వేలంపాటలు ఆపి సింగరేణిలో దొరుకుతున్న బొగ్గును సింగరేణికే అప్పజెప్పాలని ఏదైతే వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినాయో ఆ పిలుపులో భాగంగా మామ్నార్లో సిపిఎం, సిపిఐ అట్లానే సిపిఐఎంఎల్ మాస్లైన్ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సింగరేణి అనేది ఈ యొక్క తెలంగాణకు మణిహారం లాంటిది. సింగరేణి నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వేల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. 26,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే 23,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కాబట్టి అట్లాంటి ఆదాయ వనరులు ఉండే ఆ యొక్క బొగ్గు గనులను ఈరోజు కేంద్రం ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి వేలం వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళకు లాభాలు చేకూర్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోకెళ్ళి కార్మిక సంఘాలు, వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు ప్రైవేటైజేషన్ వేగమంతాన్ని తగ్గించుకోవాలనేది అనేక పోటలు చేయడం వల్లనే మనం చూసాం. మూడో దఫాలో వాళ్ళు 400 సీట్లు అంటే వాళ్ళు కనీసం 300 సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెట్టబడ్డది మొత్తంగా ఎన్డీఏ ప్రభుత్వంగా. కానీ ఈరోజు మొత్తం ఏకబంధంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఈ బొగ్గు శాఖ మంత్రి అయ్యిండు. కానీ ఆ బొగ్గు శాఖకు సంబంధించిన మొత్తం కూడా ప్రైవేటైజేషన్కి వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకొని ఇక్కడనే ప్రైవేటైజేషన్ వేగవంతం చేయడం కోసం ఈ మధ్యకాలంలో హైదరాబాదులో వేదిక చేసుకొని తాను ప్రకటించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి తలమొక్కగా ఉన్న సింగరేణి ఏదైతే ఉందో ఆ సింగరేణి ద్వారా ఈరోజు రాష్ట్రంలో కరెంటు కావచ్చు, రైళ్లు కావచ్చు, లేదా అనేక ఫ్యాక్టరీలు కూడా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దాని ద్వారా అనేక మంది కార్మికులు ఉపాధి